మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి శ్రీ కూర్మం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. గారు, సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఫలితం ఉండబోతుంది తెలియజేయండి. సింహరాశి మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర మొదటి పాదం మెరిసి ఇది సింహరాశికి చెందుతుందండి. ఈ సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజభుజ్యం 2, అవమానం 2గా కూడా ఉంది. ఈ రాశి వారికి ఈ గ్రహగతులను కూడా పరిశీలించగా అష్టమ స్థానంలో రాహు సంచారం ఉంది. అదేవిధంగా కూడా గురు సంచారం కూడా మంచి, రాజ్యస్థానంలో గురు సంచారం కూడా వీళ్ళకి బాగానే ఉంది. సప్తమ స్థానంలో శని సంచారం కూడా అంత మంచిది కాదు. సప్తమ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి భార్య ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంతవరకు కూడా వీళ్ళు నిదానించాల్సిన అవసరం కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుందన్నమాటండి. మధ్యవర్తిత్వం వీళ్ళకి ఎంత మాత్రం పనికిరాదు. ఎందుకన్నట్లయితే అనవసరంగా మధ్యవర్తిత్వం చేయడం ద్వారా కూడా వీళ్ళు చిక్కులు కోరిని తెచ్చుకునే పరిస్థితులు కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటాయన్నమాట అండి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తుల వారందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. సినీ రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి సంఘంలో వాళ్ళ మాటకి విలువ పెరిగే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. చిరు వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట సంఖ్య 1 అనమాట అండి. అదే ఆది, బుధ, గురు, సోమవారాలతో కూడిన 1, 2, 5, 3 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటుంది. సప్తమ స్థానంలో శని సంచారం ఉన్నది కాబట్టి శనికి నిత్యం తైలాభిషేకం చేయడం ద్వారా కూడా, నలదమయంతి చరిత్ర పారాయణం చేయడం ద్వారా కూడా వీళ్ళకి మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటుంది. అష్టమ స్థానంలో రాహు కూడా సంచారం ఉంది కాబట్టి నిత్యం గ్రామ దేవతల సందర్శనం చేయడం ద్వారా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సత్ఫలితాలు పొందే పరిస్థితులు ఉంటాయి.